ఏలూరు బస్టాండ్ కాంప్లెక్స్ వద్ద స్మూబర్డ్స్ ప్రీమియం బేకరీ ఘనంగా ప్రారంభమైంది. ఈ బేకరీని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు. పార్టీ హాల్ను ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా ప్రసాద్, క్యాష్ కౌంటర్ను కేకే గుప్తా ప్రారంభించారు. బేకరీ ఐటమ్స్ను మొదట కాకరాల వేణుబాబు కొనుగోలు చేశారు. గౌరవ అతిథులుగా వేమ కోటేశ్వరరావు, చెక్క రాజారావులు విచ్చేశారు. ఆహుతులకు సన్నది సాయిరాం, సన్నది సందీప్లు ఘన స్వాగతం పలికారు. అతిథులను ఘనంగా సత్కరించారు. ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి టీవీ స్క్రీన్ సంబంధించి ప్లే చేస్తాం. సో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళని చూస్తున్నారు. పెరుగుతున్న ఏలూరు నగరంతో పాటు ప్రజల అభిరుచులు కూడా పెరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి స్మూబర్డ్స్ అనేది ఈ రోజున మరి ప్రీమియం బేకరీ, దీంట్లో ఏదైతే సిటీలో దొరుకుతాయో అవన్నీ కూడా ఎవరైతే ఇప్పుడు యూత్ అంతా కూడా కొత్తగా ఏ రాబోయే ఐటమ్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మన సందీప్ ఆధ్వర్యంలో మరి అన్నీ కూడా టెక్నాలజీ అంతా కూడా నేర్చుకుని ఇక్కడ ఏదైతే ఇవన్నీ కూడా ఐటమ్స్ మేము కూడా చాలా టేస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏలూరులో ఇటువంటి బేకరీ అనేది లేదు. దీంట్లో మరి అనేకమైన, ఎందుకంటే యూత్కి ఉపయోగపడే, అలాగే టీనేజర్స్ అందరూ కూడా తీసుకోవడానికి బాగా ఉపయోగపడేటట్టుగా టేస్టింగ్గా చాలా బాగున్నాయి. దీన్ని ఎక్కువగా గోధుమతో, ఎక్కువగా మైదా లేకోకుండా గోధుమతో ఎక్కువగా తయారు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని పరిగణలోకి తీసుకుని, అలాగే ఏదైతే బర్త్డే పార్టీస్ చేసుకుంటారో దానికి సంబంధించి కేక్ 5 కేజీలు కావాలన్నా, 10 కేజీలు కావాలన్నా, 15 కేజీలు కావాలన్నా 5 గంటల వ్యవధిలో మరి మనకు కావాల్సినట్టుగా అనుగుణంగా తయారు చేసి ఇవ్వడానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది. మరి ఎందుకంటే ఏలూరు నగరంలో మరి ఇటువంటి రావటం అనేక మంది, ఎందుకంటే వ్యాపారస్తులు పెడుతుంటే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు 4-5కి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ 3 వ్యాపారాలు మేము ఓపెన్ చేయడం జరిగింది. అందరూ కూడా పెరుగుతున్న నగరంతో పాటు మరి ప్రజలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళకి ఉపాధి కూడా కావాలి. అందరూ కూడా స్వయం ఉపాధితో ఎవరికి వాళ్ళు ఇటువంటి చేసుకుంటే మరి భవిష్యత్తులో ఏలూరు నగరం కూడా బాగుంటుంది, అభివృద్ధి దశలో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే మరి సందీప్ని అభినందిస్తూ ఈ వ్యాపారాభివృద్ధికి ఇటువంటి బ్రాంచెస్ ఇంకో 2-3 పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.